మహావతార్ నరసింహ మూవీ ఎలాగుంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేను భయ్యా. నెక్స్ట్ లెవెల్ ఫిలిం ఇదైతే. నేను కర్నూలు వెంకటేష్ టాకీస్ అయితే వెళ్ళాను. అది కూడా మా అన్న చెల్లితో అయితే వెళ్ళినారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే ఫ్లో అయి ఉంది. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ నోవేర్ వెళ్ళలేదు. వచ్చిన విష్ణుమూర్తి రెండవ తరాలు ఎందుకు వచ్చినాయి అనేది అయితే చూపించినారు. ఈ రెండవ తరాలు మూవీలోనే మీరు అయితే చూడండి ఎందుకు వచ్చినాయి అనేది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫ్లో. అసలు ఆ గ్రాఫిక్స్ కానీ ఆ యానిమేషన్ కానీ సూపర్ ఉంది. దీనిలో ఒక 1% యానిమేషన్ గ్రాఫిక్స్ అనేది హరిహర వీరమల్లుకి కానీ లేదంటే ఆదిపురుషుకి పడింటే ఆ మూవీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అండ్ ఈ మూవీ అయితే ప్రీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నరసింహస్వామి అవతారం ఎప్పటి నుంచి వస్తుంది, ఇంకా అప్పటి నుంచి అయితే గూస్ బంప్స్ తో అయితే చచ్చిపోతుంటాము. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఫిలిం. ఇట్లాంటి ఫిలిం ఇచ్చిన హొంబలి ఫిలిమ్స్ వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసి 5 years గా కష్టపడ్డారు. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన శామ్ సిఎస్ అయితే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చినాడు. ఎక్కడ తగ్గదిలా. ఇంకా లాస్ట్ లో వచ్చే సాంగ్ ఉంటది నరసింహస్వామి అవతారం దగ్గర. ఆడైతే సాంగ్ సీన్స్ మొత్తం ఎలివేషన్ దెబ్బకు గూస్ బంప్స్ వచ్చినాయంటే అబద్ధం కాదు ఇది. అండ్ ఈ మూవీ ఎలా అనిపించింది అనేది అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మూవీకి అయితే నేను రేటింగ్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే ఆ మూవీకి రివ్యూ ఇచ్చే రేంజ్ కానీ ఆ స్థాయి కానీ నాకైతే లేదని నేను ఫీల్ అవుతున్నా. ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా మన ఇళ్లలోనే చిన్నపిల్లలని మూవీకి అయితే ఖచ్చితంగా తీసుకొని పోండి. మీరు మూవీ చూసింటే ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.